హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈరోజు మనము ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ అయినటువంటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నది, అదేవిధంగా ఈ మధ్య జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంలో ఏ ప్లేయర్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చివరిగా ఏ ప్లేయర్స్ను రాబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఆడించబోతున్నారు అనేది క్లియర్గా చూద్దాం. చూసే ముందుగా ఎస్ఆర్హెచ్ టీంకు ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, గాయంతో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం అవుతాడనుకున్న ఈశాన్ మలింగ తన ఫిట్నెస్ను నిరూపించుకొని తిరిగి జట్టులో చేరబోతున్నాడు. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే, మొదటగా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడినట్లయితే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అని చూస్తే, మొన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మొదటి మ్యాచ్లో బ్యాటింగ్లో ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ, సలీల్ అరోరాలు అద్భుతంగా రాణిస్తే, బౌలింగ్లో మాత్రం జయదేవ్ ఉన్నత్కడ్, హర్షల్ పటేల్, సకిబ్ హుస్సేన్లు మెరుగ్గా రాణించారు. ఆల్రౌండర్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్లు బౌలింగ్లో మంచి ప్రదర్శన ఇచ్చారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్, సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో చూసుకున్నప్పుడు ఈ పిచ్ మాత్రం బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ కోసం తయారు చేశారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బి జట్టు ఏ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా ఆటగాళ్ల ఫామ్ మరియు కాంబినేషన్స్ ను పరీక్షించాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటగా ఎస్ఆర్హెచ్ ఏ తరపున ఆడినటువంటి ఈశాన్ కిషన్ 3 బంతులు మాత్రమే ఆడి 4 పరుగులు చేసి విఫలమవగా, తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం 40 బంతుల్లో 73 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బి తరపున ఓపెనర్గా వచ్చినటువంటి అభిషేక్ శర్మ తొలి బంతికే డక్అవుట్ అయి వెనుదిరగగా, ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అవ్వడం వల్ల మళ్ళీ ఆడే అవకాశం అతనికి దక్కింది. తదుపరి 7 బంతుల్లో 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు, మ్యాచ్ను గెలిపించాడు. ఎస్ఆర్హెచ్ బి తరపున అద్భుతంగా రాణించినటువంటి 22 ఏళ్ల స్మరణ్ రవిచంద్రన్ ఈ మ్యాచ్కే హీరోగా నిలిచాడు. కేవలం 39 బంతుల్లో 70 పరుగులు చేసి రాణించాడు. స్మరణ్ తన దూకుడైన ఆటతో జట్టు మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షించాడు. ఇక సలీల్ అరోరా గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చినటువంటి ఇతను 33 బంతుల్లోనే 81 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. కాబట్టి ఇతనికి రాబోయే ప్లేయింగ్ 11లో అవకాశం దాదాపు ఖాయమనే చెప్పవచ్చు. ఇక లియామ్ లివింగ్స్టోన్ అయితే మళ్ళీ పూర్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్రఫుల్ హింజే, శివం కుమార్లు చెరి 3 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన ఇస్తే, సకిబ్ హుస్సేన్ వేసింది 1 ఓవరే అయినప్పటికీ 2 వికెట్లు తీసి యార్కర్లు, స్లో బంతులతో తన బౌలింగ్లో మంచి వేరియేషన్స్ ఉన్నాయని చూపించాడు. మరోవైపు హర్ష దుబే కూడా 2 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఓవరాల్గా 2 మ్యాచ్ల్లో చూసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ తరపున సలీల్ అరోరా, శివం కుమార్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దుబే లాంటి వాళ్ళు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పవచ్చు. కాబట్టి వీళ్ళకు రాబోయే మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11లో ఛాన్స్ దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకే దూరమైనటువంటి ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి డేవిడ్ పెయిన్ని తీసుకుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావడంతో ఇతన్ని తీసుకోవడానికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆసక్తి చూపిందని చెప్పవచ్చు. గతంలో ఇతను 233 టీ20 మ్యాచ్లు ఆడగా 280 వికెట్లు తీశాడు. ఇతనికి జాక్ ఎడ్వర్డ్స్కి ఇచ్చే అమౌంట్ అయినటువంటి 1.5 crores జట్టులోకి తీసుకుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ 11లో ఎస్ఆర్హెచ్లో మ్యాక్సిమం ఎవరు ఉండే ఛాన్స్ ఉందని మనం ప్రెడిక్ట్ చేసి చూసుకున్నప్పుడు, ప్లేయర్స్ క్రెడిట్ మరియు గత ఫామ్ మరియు ప్రాక్టీస్ మ్యాచ్లో చూపించిన స్కిల్స్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎస్ఆర్హెచ్ టీం ఈ విధంగా అయితే ఉండబోతుందని మాత్రం ప్రెడిక్షన్ చేయవచ్చు. మొదటగా ఓపెనర్స్గానైతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఉంటారు. ఇక నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో వచ్చేసి కెప్టెన్ ఈశాన్ కిషన్ ఉండనున్నాడు. ఇక సెకండ్ డౌన్ అంటే 4th ప్లేస్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక 5th ప్లేస్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ 6th ప్లేస్ కోసం అయితే పోటీ కొంచెం గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఇందులో అయితే 2 ప్లేయర్స్ మధ్య పోటీ గట్టిగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు సలీల్ అరోరా, అనికేత్ వర్మ. వీళ్ళలో మ్యాక్సిమం సలీల్ అరోరాకే ప్లేయింగ్ 11లో ఛాన్స్ దొరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే
2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శనతో వేగంగా పరుగులు రాబట్టాడు కాబట్టి ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అనికేత్ వర్మ 2 మ్యాచ్ల్లో నిరాశపరచడం వల్ల సలీల్ అరోరాకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 7th డౌన్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్ మరియు బ్రైడెన్ కార్స్ల మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పిన్ పిచ్ అయినప్పుడు లియామ్ లివింగ్స్టోన్కు, ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయినప్పుడు బ్రైడెన్ కార్స్కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక 8th ప్లేస్లో వచ్చేసి హర్షల్ పటేల్ ఉంటాడు. 9th ప్లేస్ వచ్చేసి హర్ష దుబే లేదా జీషన్ అన్సారీ. మ్యాక్సిమం హర్ష దుబే ఉండే అవకాశాలే ఉంటాయి. ఇక 10th ప్లేస్ వచ్చేసి జయదేవ్ ఉనత్కడ్ ఉండనున్నాడు. చివరిగా 11th ప్లేస్ వచ్చేసి ఇషాన్ మలింగా మరియు డేవిడ్ పెయిన్ ఎవరో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేయాల్సింది ఏంటంటే 4 ఫారిన్ ప్లేయర్స్కి అవకాశాలు ఉంటాయి కాబట్టి లియామ్ లివింగ్స్టోన్, బ్రైడెన్ కార్స్లలో ఒకరికి, ఈశాన్ మలింగా మరియు డేవిడ్ పెయిన్స్లలో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇక 12th ప్లేయర్గా, ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ మధ్య బాగా రాణిస్తున్నటువంటి ఆల్రౌండర్ శివాంగ్ కుమార్ను సెలెక్ట్ చేసే అవకాశాలు దాదాపుగా ఖాయమని చెప్పొచ్చు. చివరిగా ఎస్ఆర్హెచ్ రాబోయే మ్యాచ్ల్లోనైతే నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్లను 6th బౌలింగ్ ఆప్షన్ గా ఉపయోగించుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగానైతే మొదట ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 ఉండబోతుంది. ఇక మీరు రాబోయే మ్యాచ్ లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటి? మీ సలహాలు, సూచనలు ఏంటనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.